అందరికీ నమస్కారం. చరిత్రలో కొన్నిసార్లు ఒక చిన్న గీత ఒక దేశాన్ని ముక్కలు చేయగలదు. కాని ఆశ్చర్యంగా అదే గీత ప్రజలందర్నీ ఒక్క తాటిపైకి కూడా తీసుకురాగలదు. ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక కథ గురించే మాట్లాడుకోబోతున్నాం. అదే 1905 నాటి బెంగాల్ విభజన. మరి అది రగిలించిన ఆ మహోద్యమం గురించి. ఒక్కసారి ఆలోచించండి, ఒక మ్యాప్ మీద గీసిన ఒకే ఒక్క గీత మొత్తం దేశాన్ని ఎలా కదిలించగలదు? ఒక పరిపాలనా నిర్ణయం ఒక పెద్ద ఉద్యమాన్ని ఎలా పుట్టించగలదు? ఈ ప్రశ్నలోనే అసలు విషయం దాగి ఉంది. ఆనాటి మన దేశ రాజకీయ సామాజిక పరిస్థితులు ఎలా ఉండేవో ఇది మనకు చూపిస్తుంది. సరే, దీనికి సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాం రండి. సరే, ముందుగా మనం ఆ కాలానికి వెళ్దాం. అంటే 1905 నాటి బ్రిటిష్ ఇండియాకి. అప్పుడు బెంగాల్ అంటే కేవలం ఒక రాష్ట్రం కాదు, అది రాజకీయ చైతన్యానికి, జాతీయవాదానికి ఒక కేంద్రమన్నమాట. సరిగ్గా అక్కడే ఆ చారిత్రాత్మక నిర్ణయం పుట్టింది. అంటే ఊహించుకోండి, ఆ సమయంలో బెంగాల్ జనాభా 7.8 కోట్లు, దాదాపు నేటి జర్మనీ జనాభాతో సమానం. ఇంత పెద్ద రాష్ట్రాన్ని పాలించడం చాలా కష్టంగా ఉంది. అందుకే పరిపాలన సౌలభ్యం కోసమే దీన్ని విభజిస్తున్నామని అప్పటి వైస్రాయ్ లార్డ్ కర్జన్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు అసలు కథలోకి వద్దాం. బ్రిటిష్ వాళ్లు చెప్పిన కారణం ఒకటి, కానీ దాని వెనక ఉన్న అసలు ఉద్దేశ్యం వేరే ఉంది అని భారతీయులు బలంగా నమ్మారు. ఇంతకీ ఏంటి ఆ రెండు కోణాలు? ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ కథలో రెండు వైపులా వాదనలున్నాయి. బ్రిటిష్ వాళ్ళేం చెప్పారంటే, అబ్బే ఇది కేవలం అడ్మినిస్ట్రేషన్ కోసమే, ప్రావిన్స్ చాలా పెద్దదైపోయింది, తూర్పు బెంగాల్ అభివృద్ధి చెందాలి, అందుకే ఈ మార్పు అన్నారు. కానీ మన జాతీయవాదులు దీన్ని అస్సలు నమ్మలేదు. వాళ్ళేమన్నారంటే, ఇదంతా ఉత్తమాటలు, మీ అసలు ప్లాన్ విభజించు పాలించు అనే కుట్ర. హిందూ ముస్లింల మధ్య చిచ్చుపెట్టి ఇక్కడ బలంగా ఎదుగుతున్న జాతీయవాద ఉద్యమాన్ని అణిచివేయడానికే ఇదంతా చేస్తున్నారు అని బలంగా వాదించారు. ఇక ఈ విభజన ప్రకటన బయటకు రాగానే దేశం మొత్తం అట్టుడికిపోయింది. అది కేవలం ఒక రోజు నిరసనతో ఆగిపోలేదు, ఒక మహోద్యమానికి నాంది పలికింది. 1905లో విభజనతో మొదలైన ఈ కథ దాదాపు 6 ఏళ్లపాటు భయంకరమైన ఉద్యమం నడిచింది. చివరికి 1911లో బ్రిటిష్ ప్రభుత్వం మెడలు వంచి ఆ విభజనను రద్దు చేసింది. కాని ఈ 6 ఏళ్లలో దేశ చరిత్ర గతే మారిపోయింది. బ్రిటిష్ వాళ్లు మమ్మల్ని విడదీయాలని చూస్తే మేము ఇంకా బలంగా కలుస్తాం అని ప్రజలు నిరూపించారు. ఆ రోజు రవీంద్రనాథ్ ఠాగూర్ పిలుపు మేరకు హిందువులు, ముస్లింలు ఒకరికొకరు రాఖీలు కట్టుకుని తమ సోదరభావాన్ని, ఐక్యతను ప్రపంచానికి చాటారు. ఠాగూర్ ఈ సందర్భంగా ప్రజల్లో స్ఫూర్తిని రగిలించే ఎన్నో నిరసన గీతాలను కూడా రాశారు. ఈ జాతీయ ప్రతిస్పందన ఒక పద్ధతి ప్రకారం ఒక వ్యవస్థీకృత రూపంలోకి మారింది. ఆ రూపమే స్వదేశీ ఉద్యమం. ఇది కేవలం నిరసన మాత్రమే కాదు, ఒక సంపూర్ణ జాతీయ కార్యక్రమం. అయితే ఈ స్వదేశీ ఉద్యమం అంటే ఏంటి? దీనికి ఒక 4 ముఖ్యమైన స్తంభాలున్నాయన్నమాట. మొదటిది స్వదేశీ, అంటే మన దేశంలో తయారైన వస్తువులనే వాడాలి, బట్టలు, సబ్బులు, చక్కెర అన్నీ. ఇక రెండోది బహిష్కరణ, అంటే బ్రిటిష్ వస్తువుల్ని పూర్తిగా పక్కన పెట్టేయడం. మూడోది జాతీయ విద్య, వాళ్ల స్కూళ్లు మాకొద్దు, మా పిల్లలకు మేమే చదువు చెప్తాం అని సొంత విద్యా సంస్థలు పెట్టారు. ఇక నాలుగోది సహాయ నిరాకరణ, అంటే బ్రిటిష్ కోర్టులకి, ఆఫీసులకి వెళ్లకుండా శాంతియుతంగా నిరసన తెలపడం. ఇది కేవలం ఒక నిరసన కాదు, ఆత్మనిర్భరత వైపు వేసిన ఒక పెద్ద అడుగు. ప్రతి గొప్ప ఉద్యమం వెనుక గొప్ప నాయకులుంటారు. ఇక్కడ కూడా అంతే. ఒకవైపు సురేంద్రనాథ్ బెనర్జీ లాంటి మితవాదులు శాంతియుత పద్ధతుల్లో పోరాడితే, మరోవైపు బాలగంగాధర్ తిలక్, అరబిందో ఘోష్ వంటి అతివాదులు సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం పోరాటాన్ని తీవ్రతరం చేశారు. ఇక రవీంద్రనాథ్ ఠాగూర్ తన పాటలతో, కవిత్వంతో ప్రజల్లో చైతన్యాన్ని నింపారు. సరే, చివరిగా ఈ ఉద్యమం వల్ల ఏం జరిగింది? విభజన అయితే ఆగింది, అది విజయమే. కాని ఆ విజయానికి మనం ఒక పెద్ద మూల్యం చెల్లించాల్సి వచ్చింది. 1911లో బ్రిటిష్ ప్రభుత్వం వెనక్కి తగ్గి విభజనను రద్దు చేయడం ఖచ్చితంగా జాతీయవాద ఉద్యమానికి ఒక పెద్ద విజయం. ప్రజల శక్తి ముందు ప్రభుత్వం తల ఉంచింది. కాని ఈ 6 ఏళ్లలో జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది. అందుకే ఈ విజయం సంపూర్ణమైనది కాదు. విభజన రద్దు తర్వాత దేశంలో ఐక్యత కొంచెం దెబ్బతిన్నది. స్వాతంత్ర్య ఉద్యమంలో మితవాదులు, అతివాదులు అని 2 వర్గాల మధ్య విభేదాలు పెరిగిపోయాయి.
అంతకంటే ముఖ్యంగా హిందూ ముస్లింల మధ్య మతపరమైన తేడాలు స్పష్టంగా కనిపించటం మొదలైంది. ఒక రకంగా చెప్పాలంటే భవిష్యత్తులో దేశ విభజనకు దారితీసిన పరిణామాలకు ఇక్కడే బీజం పడింది. మనం మొదట అడిగిన ప్రశ్న దగ్గరికి మళ్లీ వద్దాం. బ్రిటిష్ వాళ్ళు మ్యాప్ మీద గీసిన గీతను చెరిపేశారు, నిజమే. కాని అది ప్రజల మనస్సుల్లో, మన చరిత్రలో గీసిన గీతలు, ఆ విభజన రేఖలు నిజంగా చెరిగిపోయాయా లేక శాశ్వతంగా ఉండిపోయాయా? ఈ ప్రశ్న గురించి ఆలోచిస్తే మన ఆధునిక భారతదేశ చరిత్ర ఇంకా బాగా అర్థమవుతుంది.